हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल अर्न विथ मोहन फ्रेंड्स चाला मंची याप अंड अलागे जेन्युइन पेमेंट्स अंड अलागे चाला एक्कुव अमौंट अयिते अर्न चेसुकोवच्चु ఈ యాప్ గురించి అయితే చెప్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అంతకన్నా ముందుగా ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఒకటి ఛానల్ అయితే ఉంది మనకి ఆ ఛానల్ లో కూడా జాయిన్ అయిపోండి అక్కడ నేను ప్రతి అప్డేట్ అనేది కూడా అక్కడ టెలిగ్రామ్ లో ఇస్తా ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే నేను ఫ్రెండ్స్ ఈ యాప్ లో మొత్తంగా అక్షరాల 1600 అయితే సంపాదించాను తక్కువ టైం లో అండ్ అలాగే ఒక రిఫరల్ కి వచ్చేసి మినిమం 100 నుంచి మాక్సిమం 10k వరకు అయితే ఎర్న్ చేయొచ్చు నాకు ఒక రిఫరల్ కి వచ్చేసి 1000 రూపాయస్ వచ్చింది అండ్ అలాగే థంబ్నెయిల్ లో చూస్తున్నారు కదా ఆ 10k వచ్చింది అది మా ఫ్రెండ్ కి అయితే 10k వచ్చింది అందుకోసమే వీడియో ఇప్పటివరకు చేయలేదు ఇప్పుడు చేస్తున్నాను ఇది నాకు వచ్చిన 1000 ఇప్పుడు ప్రూఫ్ అయితే చూపిస్తాను ఎప్పుడు వచ్చిందో చూసుకోండి మీరు ఒకసారి 26 సెప్టెంబర్ 2020 వచ్చింది 2020 నా ఈ పేమెంట్ అయితే ఇప్పుడు నేను పేమెంట్స్ బ్యాంక్ లోకి వెళ్ళి మీకు పేమెంట్ అయితే చూపిస్తాను ఒక్క సెకండ్ ఆగండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్క సెకండ్ ఆగితే ఇక్కడ నేను 26 సెప్టెంబర్ కి అయితే నేను వెళ్ళిపోతున్నాను ఇంకా 26 సెప్టెంబర్ ఒక్క సెకండ్ ఫ్రెండ్స్ ఏమనుకోకండి పేమెంట్ చాలా పాతది కాబట్టి బ్యాక్ వెళ్ళాల్సి వస్తుంది 26 సెప్టెంబర్ ఒక్క సెకండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి ఒక్కరు చూడండి రిసీవ్డ్ ఫ్రమ్ గ్రో యాప్ నుంచి 26 సెప్టెంబర్ అయితే నాకు 1000 రూపాయస్ అయితే వచ్చేసింది చూసారు కదా ప్రతి ఒక్కరు ఇదే విధంగా మా ఫ్రెండ్ కూడా 10k అయితే వచ్చింది ఈ విధంగా అయితే ఉంటుంది పేమెంట్ అనేది చాలా జెన్యూన్ కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యాప్ అనేది చేయండి నేను యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ లింక్ నుంచి వెళ్ళిన తర్వాత యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా అనేది నేను ఈ వీడియోలో చెప్తాను వీడియో ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి స్కిప్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ అయితే యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంది కదా ప్రతి ఒక్కరు అయితే దీని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఈ విధంగా అయితే మీ మెయిల్ అయితే ఇచ్చేయండి అలాగ వచ్చిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ఓటీపీ అయితే ఎంటర్ చేసేసి వెరిఫై మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా పాన్ కార్డ్ అయితే పక్కాగా ఉండాలి పాన్ కార్డ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ అయితే చేసేయండి నెంబర్ ప్రొవైడ్ చేసేసి ఇక్కడ కింద నెక్స్ట్ అని ఉంది కదా నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి ఇక్కడ నెక్స్ట్ మీద ఓకే అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధంగా అయితే పేజ్ వస్తుంది వచ్చిన తర్వాత మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా ఇక్కడ మీరు పాన్ కార్డ్ మీద ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి మీరు మేలా లేదా ఫీమేలా అని అడుగుతుంది అదైతే మీరు ఎంటర్ చేసేయండి అండ్ సింగిలా లేదా మ్యారీడా అని అడుగుతుంది ఇక్కడ సింగిల్ అయితే సింగిల్ మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని ఇచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇండియన్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే పేజ్ వస్తుంది వచ్చిన తర్వాత మనం క్రియేట్ చేయాలంటే ఆక్యుపేషన్ అనే దగ్గర ప్రైవేట్ అయితే ప్రైవేట్ సెక్టర్ స్టూడెంట్ అయితే స్టూడెంట్ ఏది ఇచ్చినా అయితే ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇన్కమ్ దగ్గర వచ్చేసి <5 lakh అని ఉంటుంది ప్లస్ 5 lakh to 10 lakh ఏది ఇచ్చినా మనకు ప్రాబ్లం ఉండదు అండ్ అలాగే మదర్ నేమ్ ఇవ్వండి అండ్ అలాగే ఫాదర్ నేమ్ పాన్ కార్డులో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే ఎంటర్ చేసేయండి ఎంటర్ చేసేసిన తర్వాత మనకు నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్కి నామినీ పెడతారా అని అడుగుతుంది ఆల్రెడీ నోలో ఉంటుంది కాబట్టి మీరు పెట్టాలనుకుంటే ఎస్ అని పెట్టి మీరు వాళ్ళు పెట్టాలనుకుంటే వాళ్ళు పెట్టుకోండి ఇంట్రెస్ట్ లేదనుకుంటే నో అని పెట్టినా ప్రాబ్లం ఏమి ఉండదు నో అని పెట్టేసి నెక్స్ట్ అని కొట్టేసేయండి కొట్టేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధంగా అయితే బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది బ్యాంక్ డీటెయిల్స్ అడిగిన తర్వాత మీకు ఎస్బీఐ ఉన్నట్లయితే ఇక్కడే ఆటోమేటిక్గా ఎస్బీఐ చూపిస్తుంది ఒకవేళ లేనట్లయితే కిందకి అలా వెళ్ళినట్టయితే ఆల్ బ్యాంక్స్ ఉన్నది కదా ఇక్కడ ఆల్ బ్యాంక్ మీద క్లిక్ చేస్తే కిందకి వెళ్తే అన్ని బ్యాంక్స్ ఉంటాయి లేదా సెర్చ్ బార్లోనే మీరు మీ బ్యాంక్ నేము సెర్చ్ చేసేయండి సెర్చ్ చేసినట్లయితే మీకు మీ బ్యాంక్ అయితే కనిపించిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా అయితే మీరు ఇక్కడ అకౌంట్ నెంబర్ అయితే అడుగుతుంది ఇచ్చేసి వెరిఫై బ్యాంక్ మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా అయితే పేజ్ వస్తుంది డిజిలాకర్ పేజ్ వచ్చిన తర్వాత ప్రొసీడ్ ఫర్ కేవైసీ అని ఉంది కదా దాని మీద అయితే ప్రతి ఒక్కరు కూడా క్లిక్ చేసేయండి ఫ్రెండ్ క్లిక్ చేసిన తర్వాత మనకి అథెంటికేషన్ ఆధార్ అని వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత అథెంటికేషన్ ఆధార్ మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్ ప్రతి ఒక్కళ్ళే కూడా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత
మీరు ఏ నెంబర్తో అయితే మీది ఆధార్ కార్డ్ లింక్ అప్ అయ్యిందో ఆ నెంబర్కి మీకు ఓటీపీ అనేది మీకు ప్రొవైడ్ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్కి వెళ్తుంది. ఆ మొబైల్ నెంబర్కి వెళ్ళిన ఓటీపీ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసేసిన తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది మళ్ళీ పేజ్. వచ్చిన తర్వాత ఇక్కడ అలౌ అండ్ డెనో అని ఉంటుంది. సింపుల్గా మీరు ఏం చేయాలంటే అలౌ మీద అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా ప్రొసీడ్ అని వస్తుంది. ఆ ప్రొసీడ్ మీద క్లిక్ చేసేస్తే నెక్స్ట్ మనకి ఫోటో అయితే అడుగుతుంది. మీరు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళైతే కెమెరా మీద క్లిక్ చేసి వాళ్ళ ఫోటో అయితే మీ ఫోటో అయితే మీరు ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మనకి సైన్ అయితే అడుగుతుంది. మనం వైట్ పేజ్ అయితే తీసుకోవాల్సిన పని అయితే లేదు. స్క్రీన్ మీద సైన్ అయితే చేసేసుకోవచ్చు. సైన్ మీద క్లిక్ చేయండి ఈజీగా. క్లిక్ చేసిన తర్వాత పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఇలాగా సైన్ అయితే ఏదో చేసేయండి. చేసిన తర్వాత సేవ్ మీద అయితే క్లిక్ చేసి సేవ్ కొట్టేయండి. కొట్టేసిన తర్వాత మనకు నెక్స్ట్ మళ్ళీ ఈ విధంగా అయితే వస్తుంది. అంటే మనకి స్టాక్స్లో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారు. ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు ఉన్నది అనేది ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇవ్వండి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేనట్లయితే నో ఎక్స్పీరియన్స్ అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనకి ఫైనల్గా మనకి ప్రొసీడ్ టు ఆధార్ ఈసైన్ అయితే అడుగుతుంది. ఆధార్తో అయితే ఈసైన్ అవ్వమంటుంది. అప్పుడు ప్రొసీడ్ టు ఆధార్ ఈసైన్ మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ కిందన సైన్ ఇన్ అని ఉంది కదా, ఈ సైన్ ఇన్ మీద అయితే ప్రతి ఒక్కరు కూడా క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి మీరు ఏ నెంబర్తో అయితే రిజిస్ట్రేషన్ అయ్యారో ఆ నెంబర్కి ఏ నెంబర్ లింక్ అప్ అయిందో ఆధార్కి ఆ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఫైనల్ స్టెప్ వచ్చేసి ఎన్ఎస్డిఎల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఎన్ఎస్డిఎల్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఆ టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేసేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక ఓటీపీ అయితే ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ ఓటీపీ అయితే ఎంటర్ చేసేయండి. చేసేసిన తర్వాత సింపుల్గా అయితే మనకి ఓటీపీ అయితే ఎంటర్ అయిపోయి మొత్తం ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇది మ్యూచువల్ ఫండ్స్ యాప్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక 2K అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాలి. మ్యూచువల్ ఫండ్ కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే గెట్ 1 గ్రీన్ కార్డ్ వెన్ యువర్ ఫ్రెండ్ ఇన్వెస్ట్ మోర్ దెన్ 2000 ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ 2000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఉందని ఎవ్వరు కూడా భయపడకండి. ఎందుకంటే మనకి ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ యాప్ కాబట్టి 1 or 2 days యాప్లో ఉంచి తర్వాత మనం విత్డ్రా అయితే చేసేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఎవరైతే ఫ్రెండ్ని జాయిన్ చేస్తామో ఆ ఫ్రెండ్ 2000 పెట్టాక మనకు వచ్చేసి ఒక గ్రీన్ కార్డ్ అయితే వస్తుంది, స్క్రాచ్ కార్డు. ఆ స్క్రాచ్ కార్డు వచ్చిన తర్వాత మనకి సింపుల్గా ఏం చేస్తామంటే ఇక్కడ స్క్రాచ్లోకి వెళ్ళిన తర్వాత కార్డ్ మీద స్క్రాచ్ చేస్తాం. స్క్రాచ్ చేసిన తర్వాత అమౌంట్ ఎంత అయితే ఉన్నదో అమౌంట్ అనేది డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఏ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఏ విధంగా పెట్టుబడి 2000 రూపీస్ పెట్టాలనేది ఇప్పుడు నేను చెప్తాను. ఇది కూడా ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఇక్కడ మొత్తంగా 3 అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి స్టాక్స్ ఉంటాయి అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి అండ్ గోల్డ్ ఉంటుంది. స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఎవరు కూడా టచ్ చేయకండి. గోల్డ్ కూడా గోల్డ్ టచ్ చేయకండి ఎవరు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సింపుల్గా మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటుంది. దాని మీద అయితే ప్రతి ఒక్కరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన స్ట్రెచ్ బార్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రతి ఒక్కరు సెర్చ్ బార్లో ఏమని క్లిక్ చేస్తారంటే లో డ్యూరేషన్ అని క్లిక్ చేయండి. లో డ్యూరేషన్ అని క్లిక్ చేశాక మనకి ఏమవుతుందంటే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ అని ఒక లో డ్యూరేషన్ సంబంధించింది ఒకటి వస్తుంది. వచ్చాక మనం ఏం చేయాలంటే ఇక్కడ 1 టైమా లేకపోతే మంత్లీ సిప్పా అని అడుగుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 1 టైం మీద క్లిక్ చేసేసి 1 టైం మీద అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంత అని అడుగుతుంది. అప్పుడు మనం 2000 అయితే ఎంటర్ చేసేసి ఇన్వెస్ట్ నౌ మీద అయితే క్లిక్ చేసేసి మనకి ఏదైతే పేమెంట్ అవుతుందో మీ దగ్గర ఏమైతే ఉన్నాయో యూపీఐ యాప్స్ నుంచి మీరు డైరెక్ట్గా పే చేసినా ఏ ప్రాబ్లం అయితే ఉండదు. గూగుల్ పే అయితే గూగుల్ పే, ఫోన్పే అయితే ఫోన్పే, పేటిఎం అయితే పేటిఎం, ఇంకా ఏమైనా ఉన్నాయంటే అవి కూడా చేసుకోవచ్చు. ఓకే చేశాక మీరు ఏం చేయాలంటే అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయి ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టేసినట్టు అయిపోతుంది. అంతా అయిపోయాక మనం 1 or 2 days ఆగాక మళ్ళీ అమౌంట్ అనేది విత్డ్రా చేసేసుకోవచ్చు. సెల్ అయితే చేసేయండి మీ ఫండ్స్ అనేవి. ఫండ్స్ సెల్ చేసిన తర్వాత మనకి ఏటవుతుందంటే మొత్తం అంతా సెల్ అయిపోయాక మీరు ఇక్కడ ఇందులోకి వెళ్ళాక ఇక్కడ విత్డ్రా అని అయితే ఆప్షన్ ఉంటుంది. ఈ విత్డ్రా ఆప్షన్లోకి వెళ్ళేసి
మనం అమౌంట్ అనేది మొత్తం అంతా ఒకసారి అమౌంట్ అయితే విత్డ్రా చేసేసుకోండి. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరు కూడా ఈ యాప్ని అయితే మిస్ చేసుకోకండి. ప్రతి ఒక్కరు ఎర్న్ చేయండి ఈ యాప్ ద్వారా. ఫ్రెండ్స్ని అయితే రెఫర్ చేసేయండి. రెఫర్ చేసేసి స్క్రాచ్ కార్డ్ అయితే ఈజీగా ఎర్న్ చేయండి. ఎర్న్ చేసిన స్క్రాచ్ కార్డ్ నుంచి డైరెక్ట్గా బ్యాంక్ అయితే అమౌంట్ని విత్డ్రా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో కింద కామెంట్స్ అయితే పెట్టి అడగండి. లేదంటే ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చేయండి, లేదా వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ అయినా ఏ ప్రాబ్లం లేదు. నేను ప్రతి ఒక్కరికి డౌట్ క్లారిఫై అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి స్పీడ్గా. అండ్ అలాగే ఫ్రెండ్స్, ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా చాలామంది జాయిన్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఉంటాను. జై హింద్.